దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని నేను నమ్ముతున్నాను. మరి యొక్క ఉదయకాలం ముందు ఈ రీతిగా దేవుడు మనల్ని ప్రేమించి ముందుకు నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, 34వ కీర్తన. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తొలివేయబడిన తర్వాత రచించినటువంటి కీర్తన 34వ కీర్తన. ఈ కీర్తనలో దావీదు ఒక అద్భుతమైనటువంటి విషయాలు చాలా రాశాడు. దేవుణ్ణి నేను సన్నతిస్తున్నాను, కీర్తిస్తున్నాను అని నా నోటితో అని చెప్పి 1వ వచనంలో చెప్పాడు. అయితే ఈ కీర్తనలో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. కానీ 4 విషయములు ఉన్నాయి. 15వ వచనం, 17వ వచనం, 19వ వచనం, 21వ వచనం. ఈ 4 వచనాల్లో నీతిమంతుని మీద అని ఉంటుంది. నీతిమంతునిని ఇలాగా 3-4 సార్లు ఈయన దావీదు జీవితంలో పలకడం మనం చూస్తున్నాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఆయన చెవులు వారి మొర్రలకు ఒగ్గి ఉన్నవి. దేవుని బిడ్డలారా, దేవుని దృష్టిలో మనము ఎలాగా మనం దేవుని దగ్గర ఆ మొర తిరిగి మన దగ్గరికి వస్తుంది అంటే, దేవుని దృష్టికి నువ్వు నీతిమంతుడుగా ఉండాలి. అది దావీదు జీవితంలో ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకే వారి యొక్క మొర ఖచ్చితంగా దేవుడు వింటాడు. నీతిమంతునికి ఆయన దగ్గరగా ఉంటాడు, నీతిమంతునికి సహాయం చేస్తాడు అనే ఒక మాటలు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. 2వ విషయంలో 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. కాబట్టి ఈరోజు రైచస్నెస్, నీతి న్యాయములకు ఆధారమైనటువంటి ఆ దేవుడు నీలో నీతిని చూస్తున్నాడు. చాలామంది భక్తులు నీతిమంతులుగా దేవుని కనబడ్డారు, అగుపడ్డారు. అయితే ఆ వారిలో నువ్వు ఉన్నావా? ఆ భక్తులలో వారు సంపాదించుకున్న నీతిని, అందుకే రోమీలకు రాసిన పత్రిక దేవుడు గుర్తు చేస్తున్నాడు. 5వ అధ్యాయంలో ఒక మాట మనము గమనించినట్లయితే, కాబట్టి విశ్వాసము వలన మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందము. కాబట్టి దేవుని యొక్క నీతిలో నువ్వు ఎలాగ ప్రవేశించాలి? నీకు దారి కనబడలేదా? మార్గం కనబడలేదా? విశ్వాసమే. కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి, నీకు పెట్టుబడి విశ్వాసం, మన ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాం. కాబట్టి యేసు ప్రభు ఆయన నీ కొరకు ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే విశ్వాసము కలిగినటువంటి వాడు దావీదు.
అబీమెలెకు రాజు చంపేస్తాడని అనుకున్నాడు. పిచ్చివాడు వలె తన గడ్డం మీద ఉమ్ము వేసుకున్నాడు. వెర్రివాడు వలె జీవించాడు. వెర్రివాడు వలె ఆయన కాసంత అక్కడ ఉండిపోయాడు. కానీ దేవుడు ఆయన నీతిమంతుల మొర యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును అని చెప్పినటువంటి విధముగా దావీదు జీవితంలో రాసుకున్నాడు. 19వ వచనంలో చూస్తే నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని విడిపించును. కాబట్టి నువ్వు నీతిమంతుడుగా దేవునికి అగుపడినట్లయితే ఖచ్చితంగా నీ జీవితంలో నీ యొక్క పరిస్థితులు ఎలాంటివైనా సరే ఆ నీతిదాయకమైనటువంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్లయితే, ఆ దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీకు సహాయం చేస్తాడు. అంత మాత్రమే కాదు, 21వ వచనంలో అంటాడు, చెడుతనము భక్తిహీనులను సంహరించును, నీతిమంతుని ద్వేషించువారు ఆ అపరాధులుగా ఎంచబడుతురు. ఎంత గొప్ప విషయం! దేవుని నీతిలో నువ్వు ఉన్నట్లయితే, ఒకవేళ ఆ నీతిమంతుని ద్వేషించువారు అంటే ఒకవేళ నీతిమంతుని ఎవరైనా ద్వేషిస్తే దేవుని దృష్టిలో అపరాధులుగా ఎంచబడతారట. గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నా జీవితంలో మనం ఒక నీతి న్యాయములకు ఆధారమైనటువంటి దేవుణ్ణి మనం పూజిస్తున్నాం. ఆయన మీద విశ్వాసము కలిగి ఉన్నాం, నమ్మకం కలిగి ఉన్నాం, మంచి ప్రవక్తన కలిగినటువంటి వారంగా మనం ఉన్నాం. కాబట్టి ఈరోజు ఈ చాలా నీతిమంతునికి కావలసినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అంటే కొద్దిగా మనం నీతిమంతుడు ఏ విధంగా తప్పించబడతాడు, నీతిమంతుడు ఏ విధంగా ప్రార్థన చేస్తే దేవుడు వారి మొర చెవియొగ్గి ఏ విధంగా వాడిని నీతిమంతుని కాపాడుతాడు, నీతిమంతుడు మొరపెట్టినప్పుడు యెహోవా ఆలకించి వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపిస్తాడని ఏ విధంగా ఉందో ఆ ఒక పరిస్థితిని నువ్వు కలిగించుకోవాలి. అందుకే ఈరోజు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, ఈ యొక్క వాక్యం మన కంఠస్థం కూడా చేసి ఉంటాం. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవాని తప్పించును. ఎలాగ తప్పిస్తాడు దేవుడు? నోహను చూసినప్పుడు, ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగుపడుతూ గనుక అన్నాడు. అంటే దేవుని దృష్టిలో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఆ విషయంలో నువ్వు ఎంతవరకు ఆ దేవునికి ఇష్టమైన రీతిలో నమ్మకమైన రీతిలో నువ్వు ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. 7వ అధ్యాయము ఆదికాండము 1వ వచనం, యెహోవా ఈ తరం వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడే. వాట్ ఏ గ్రేట్నెస్ ఇట్ ఈస్! ఎంత గొప్ప విషయం! కాబట్టి నీ ఇంట్లో ఉన్నటువంటి వారికి నువ్వు నీతిమంతురాలుగా, నీ సంఘములో ఉన్నటువంటి వారికి నువ్వు నీతిమంతుడిగా, నీ యొక్క సమాజంలో దేవుని బిడ్డగా ఏ విధంగా నీ ఊరిలో, నీ యొక్క గ్రామంలో, నీ పట్టణంలో నీవు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉండాలో దావీదు ఈ విషయాన్ని మనకు చాలా తేటగా తెలియపరుస్తున్నాడు. కాబట్టి నీతిమంతునికి వచ్చే ఆశీర్వాదాలన్నీ ఆయన ఖచ్చితంగా ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని ఈ 34వ కీర్తనలో రాశాడు. కాబట్టి నేను మనమందరం కూడా ఈ విషయాన్ని మనం అంగీకరించాలి, పొందుకోవాలి. దాన్ని ఆ యొక్క రిజల్ట్, దాని యొక్క ప్రతిఫలము, ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందుకోవాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి నైనా బిడ్డలను, ఈ వీడియో చూస్తున్నటువంటి బిడ్డలను, మరి ముఖ్యంగా నైనా ఎవరైతే నీతిమంతురాలుగా అగ్గుపడాలని ఆశపడుతున్నారో వారిని నైనా మీరు ఈ దినమందు గొప్ప కార్యములు విశ్వాసము ద్వారా నైనా రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం విశ్వాసము ద్వారా మేము నీతిమంతులుగా మార్చబడతాం, తీర్చబడతాం. కాబట్టి మేము నీతో సమాధాన పడేదానికి సహాయం చేస్తాం.
కాబట్టి ఈరోజు అలాంటి మంచి స్థితిని మాకు కలిగించినందుకు, దావీదుకు కలిగించినటువంటి మంచి స్థితిని మాకును కలిగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య దీవెనపై వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.